గ్రహణం ఉంది ఇవాళ. బ్లడ్ మూన్ అంటున్నారు దీన్నే. ఇవాళ బ్లడ్ మూన్ రాత్రి 8:58 చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 12:22 దాకా సంపూర్ణ గ్రహణం అట. సో ఇది ఆదివారం రాత్రి ఈ అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కాబోతున్నది. గ్రహణం సమయంలో చంద్రుడు గాఢ ఎరుపు రంగు బ్లడ్ మూన్లో కనువిందు చేయబోతున్నాడట. అంటే ఇది 11:12 to 12:22 దగ్గర ఈ బ్లడ్ మూన్ ఏర్పడే అవకాశం ఉందట. భారత కాలమానం ప్రకారం గ్రహణం ఆదివారం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం 11 గంటల నుంచి 12:22 వరకు ఉంటుంది. రాత్రి 2:25 గ్రహణం విడిపోతుంది, అంటే అయిపోతుంది. అప్పటికి సూర్యుడికి చంద్రుడికి సరిగ్గా మధ్యలోకి భూమి రావడం, చంద్రుడిపైన పడే సూర్యకిరణాలు భూ వాతావరణంలోనే పరిక్షేపణం చెందడం, భూమి కొసల నుంచి ఎరుపు రంగు కాంతి చంద్రుని పైన పడడంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇది సైంటిఫిక్గా అదొక ప్రక్రియ అనమాట. ఆ ప్రక్రియలో భాగంగా అది బ్లడ్ మూన్గా కనబడుతుంది అనమాట. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ప్రపంచంలో 85% మంది ఈ గ్రహణాన్ని వీక్షించగలరని నిపుణులు అంటున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో స్పష్టంగా వీక్షించవచ్చు. ఎందుకు వస్తుందట ఇది? సూర్యుడికి చంద్రుడికి సరిగ్గా మధ్యలోకి భూమి వస్తుందట. భూమి రావడం, చంద్రుడి పైన పడే సూర్యకిరణాలు భూ వాతావరణంలోనే పరిక్షేపణం చెందడం, భూమి యొక్క కొసల నుంచి ఎరుపు రంగు కాంతి చంద్రుడి మీద పడడంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ అంటున్నాం మనం. సో ఇది సైంటిఫిక్గా జరిగేటువంటి ఇదనమాట. ఇది అంతరిక్షంలో అక్కడ మనమేమో తినొద్దు చేయొద్దు అది ఇది అని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా ఉండండి. ఇట్లా కొంతమంది అయితే గర్భిణీ స్త్రీలను అయితే చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. మీరు తినొద్దు అదొద్దు ఇదొద్దు అనుకుంటా. కాకపోతే ఇది రాత్రిపూట వచ్చింది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. 9 లోపే అందరూ తిని ప్రశాంతంగా పడుకుంటే తెల్లారిలోపు గ్రహణం అంతా అయిపోతుంది. ఆ రకంగా చూసుకున్నా. కాకపోతే ఇట్లాంటివన్నీ కూడా మూఢనమ్మకాల కింద చూడాలి తప్ప దానివల్ల పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదు, ఉండదు కూడా.